హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు క్రింది ఏ అధికరణ ప్రకారం అంటే 32 అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 32 అధికరణ ప్రకారం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అనేది క్వశ్చన్. మనం చాలా స్పష్టంగా కంటెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు 226 అధికరణ ప్రకారం 226 అధికరణ ప్రకారము హైకోర్టును ఆశ్రయించవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఆర్టికల్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు, 226 అధికరణ ప్రకారము హైకోర్టులను ఆశ్రయించవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏం సార్? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 32వ అధికరణ ప్రకారము ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని అడిగారు. హైకోర్టా, జిల్లా కోర్టా, సుప్రీంకోర్టా, ట్రిబ్యునల్స్ అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి? సుప్రీంకోర్టు 32వ అధికరణ. అదే ఇక్కడ మనం తీసుకుంటే 226వ అధికరణ ప్రకారము అయితే హైకోర్టులను ఆశ్రయించవచ్చు. ఇక్కడ ఆన్సర్ మనకి సుప్రీంకోర్టు. గమనించండి, ఈ 2 ఇంపార్టెంటే. ఏ అధికరణ ప్రకారము ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే హైకోర్టును ఆశ్రయించవచ్చు అని అడిగితే 226, సుప్రీంకోర్టు ఏ అధికరణ ప్రకారం అంటే 32 అధికరణ ప్రకారం.